రైతు భరోసా పడ్డాయా? పడబోతనైతే ఈ వీడియో పూర్తి వరకు చూడండి. పడని వారి కోసమే మనం ఇంత అంటే ఈ రైతులకైతే ఈ వీడియోలు చూసి రైతులకు అటు చేష్టకొచ్చింది, ఇటు చెప్పి మాకు విసుకొచ్చింది అన్నమాట. ఈ రైతు భరోసాకు సంబంధించి అసలు రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు 3 ఎకరాల వరకు అయితే విడుదల చేయడం అయితే జరిగిందని అయితే చెప్పడం జరిగింది. మరి మిగతా వాళ్ళకి ఇప్పటి వరకు దాదాపు తెలంగాణలో ఉన్న రైతులందరికీ కూడా 3 ఎకరాలకు సంబంధించి రైతు భరోసా డబ్బులు అనేవి మాకు ఇప్పటి వరకు కూడా పెట్టుబడి సాయం అనేది అందలేదు అని అయితే రైతన్నలు అయితే చెప్పడం జరిగింది. ఒక పక్కనేమో ప్రభుత్వం అయితే మనకు 3 ఎకరాలకు సంబంధించి అలాగే 4 ఎకరాల నుండి 5 ఎకరాల వరకు కూడా డబ్బులు అనేవి అయితే నిధులకు సంబంధించి విడుదల చేశామని అయితే ప్రభుత్వం అయితే చెప్పడం అయితే జరుగుతుంది. మరి అసలు ఎంత నిజం? అలాగే చూసుకున్నట్టయితే అసలు డబ్బులు ఎవరికి పడుతున్నాయి, అలాగే మీకు రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు పెట్టుబడి సాయం అనేది అందిందా లేదా, ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే ఇక్కడ కిందనైతే ఒక కామెంట్ సెక్షన్లో ఉంటుంది. ఇక్కడ ప్రతి ఒక్కరైతే మీ అభిప్రాయం అయితే రైతు భరోసాకు సంబంధించి డబ్బులు అనేవి పడ్డాయో కూడా తెలియజేయగలరన్నమాట. ప్రతి ఒక్కరైతే తెలియజేసినట్లయితేనే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 3 ఎకరాల వరకు అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. ప్రభుత్వం చాలా మందికి ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే 3 ఎకరాలకు సంబంధించి కూడా 60% అయితే పడ్డట్టయితే తెలుస్తుందన్నమాట. ఈ మిగతా 40% ఎవరికైతే పడలేదో మీ అందరికీ కూడా త్వరలోనే అందరికీ కూడా డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. 5 ఎకరాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అయితే మనకు తాజాగానే అయితే గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. 4, 5, 6, 7 ఎకరాల వరకు సంబంధించి 8 ఎకరాలకు సంబంధించి ఇక 10 ఎకరాల వరకు అయితే చూసుకున్నట్టయితే ఈ మార్చి అయితే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుందని ప్రభుత్వం అయితే చెప్తుందన్నమాట. అందరికైతే డబ్బులు అయితే పడట్లేదన్నమాట, అక్కడక్కడైతే డబ్బులు అయితే పడడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్క రైతు సోదరుడికి అయితే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే ఇటు రైతు భరోసా గురించి చెప్పి మాకు చేష్టకొచ్చింది, అటు చూసి మీకు విసుకొచ్చిందన్నమాట. ఇక ఈ రైతు భరోసా పథకానికి గురించి చూసుకున్నట్టయితే ఎట్టకేలకైతే ప్రభుత్వం నుంచి అయితే ఈ మార్చి ఆయోగంలోనైతే డబ్బులు అయితే పడతాయని అయితే చెప్పడం జరిగిందన్నమాట. మీరు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క రైతు సోదరుడు కూడా వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసే ప్రయత్నం అయితే చేసుకోరన్నమాట. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితేనే రైతు భరోసాకు సంబంధించి మరే ఏమైనా పథకాలకు సంబంధించి అయినా కూడా అంటే మనకి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ రైతు భరోసాకు సంబంధించి చూసుకున్నట్టయితే అలాగే ఇప్పటివరకు పీఎం కిసాన్ ఎవరికైతే లబ్ధి పొందని రైతులందరికీ కూడా అర్హులను అయితే మనకైతే ఈ రోజు నుంచి అయితే రిజిస్టర్ చేసుకోవాలని అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే ఆదేశాలు అయితే రావడం జరిగింది, గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇప్పటివరకు ఎవరైతే పీఎం కిసాన్ సంబంధించి మీరు ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో త్వరగా వెళ్ళైతే మీ సేవా సందేశాలను అయితే సందర్శించగలరన్నమాట. ప్రతి ఒక్కరైతే ఈకేవైసీ సంబంధించి మనకు ఈకేవైసీ ఇప్పుడు ఏదైతే దరఖాస్తులు అయితే స్వీకరిస్తుందన్నమాట కేంద్ర ప్రభుత్వం నుంచి అయితే పీఎం కిసాన్ లబ్ధిదారులను అయితే మనకైతే ఇది ఒక అవకాశం అయితే ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరైతే వినియోగించుకోవాలన్నమాట. సో ఇన్ఫర్మేషన్ అన్నమాట రైతులకైతే వాట్సాప్ గ్రూపులలో షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. తెలుసుగా ఇక్కడ అయితే కిందనైతే లైక్ బటన్ అయితే ఉంటుంది, మళ్ళీ చెప్తాను లైక్ అయితే బరాబరి ఇవ్వాలి. లైక్ చేసినట్టయితేనే ప్రతి ఒక్క తెలంగాణ రైతులందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే యూస్ఫుల్ అయితే ఉంటుందన్నమాట.